హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు బోటిక్ స్టైల్లో లెహెంగా ఎలా కుట్టాలో చూద్దామండి. దానికోసం నేను 4.5 మీటర్స్ ఒక సారీ క్లాత్ తీసుకున్నాను. అలాగే బకరము అండ్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. అందుకోసం లంగా పొడవు చూసుకొని కటింగ్ చేసేసుకొని స్కేల్ ఎంత అయితే ఉంటుందో అంత మడత కుచ్చులాగా వచ్చేలాగా చూసుకున్నానండి. అలా చూసుకుంటే 4 ఇంచెస్ వచ్చింది. నేను 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టుకున్నానండి, కదిలిపోకుండా. అలా పిన్స్ పెట్టుకున్న వాటిని ఇప్పుడు నేను ఐరన్ చేసుకుంటున్నాను. ఐరన్ లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ అండి. ఇది కొంచెం హీట్లోనే చేస్తున్నాను, ఎందుకంటే కొత్త సారీ కదా, కస్టమర్స్ మళ్ళీ గొడవ చేస్తారు కాబట్టి లైట్గానే ఇది నేను ఐరన్ చేస్తున్నానండి. లేదంటే కనుక మనకి హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఫ్రిల్స్ పెట్టి కుడుతున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా క్లాత్కి 1 ఇంచు క్లాత్ కొంచెం వదిలేసుకొని మొత్తం కూడాను 40 ఇంచులు నడుము లూజ్ అండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదానిపైకి ఒకటి ఎక్కేలాగా ఈ విధంగా ఇలా కుడుతున్నానండి. 4 ఇంచెస్ ఖర్చుతో ఒకదానిపైన ఒకటి లేయర్ ఇలా ఎక్కి ఉండేలాగా కుచ్చు పెడుతున్నాను. ఇప్పుడు దానిని ఐరన్ చేసుకుంటున్నానండి. మొత్తం ఫ్రిల్స్ అంతా కూడా పెట్టేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేయకుండానే ఒకసారి ఐరన్ చేసుకుంటున్నాను. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి కుచ్చు కింద నుంచి పై వరకు కూడా ఒకే లెవెల్లో కనిపిస్తుందండి. ఇది ఇప్పుడు ఇలా మొత్తం కూడాను అంచు దగ్గర కూడాను ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఐరన్ చేసిన తర్వాత లైనింగ్ అటాచ్ చేస్తామండి. ఇదిగోండి చూడండి, ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మళ్ళీ మనం లైనింగ్ వేసిన తర్వాత ఇదే కుచ్చు ఇట్లా నిలబడదండి. దానికి మనం హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దానితో మనం వేసుకున్న తర్వాత చేస్తే సేమ్ ఫ్రిల్ అలానే వచ్చేస్తుంది. 40 ఇంచులు నడుము లూజు క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. అదేవిధంగా బకరం కూడా తీసుకున్నానండి. నడుము స్టిఫ్గా ఉండటం కోసం లోపల నేను బకరం పెట్టి ఈ విధంగా నడుము బెల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ వైపు నుంచి లైనింగ్ క్లాత్, పై క్లాత్ కూడా ముందు ఒక లేయర్ అతుక్కున్నానండి. దానిని పై వైపుకి తిప్పుకుంటూ ఇలా కుడుతున్నాను. ఇలా కుట్టడం వల్ల మనకి ఉడతలు కానీ కుచ్చులుగా రావటం కానీ ఉండదు. ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. అలా వేసిన తర్వాత నేను రెండో కుట్టు కూడా వేసుకున్నానండి. దీనిలోకి బొందులాగా కుట్టుకొని హ్యాంగింగ్స్ 3 స్టెప్స్ వచ్చేలాగా ఎక్కించుకున్నానండి. ఇప్పుడు సైడ్ కుట్టు మనకి విడివిడిగా ఇలా కొంతవరకు కూడా కలిపివేసి తర్వాత విడివిడిగా కుట్టుకోవాలండి. అంతే, మనకి ఇలా కుచ్చులు ఫ్రిల్స్ స్ట్రైట్గా నిలబడి ఉండేలాగా లెహంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి.